ఇక ప్రపంచ సుందరి మనులు వరంగల్ పర్యటన సందర్భంగా తెలంగాణ మహిళలను అవమానించేలా ఉన్న ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బుద్ధభవన్ లో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. సుందరి మనుల కాళ్లను మంత్రులతో కడిగించకుండా సాధారణ మహిళలతో కడిగించడం తెలంగాణకు అవమానమన్నారు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మరి పాల్వాయి శ్రవంతి గారు మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే నేను ఒక మాట చెప్తాను, సీతక్క గారిని అడుగుతాను. సీతక్క గారు నిజంగా రేవంత్ రెడ్డి గారికి లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంకా క్రెడిట్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలనుకుంటే మహిళా మంత్రులుగా మీరెళ్ళి వెల్కమ్ చెప్పాల్సింది, మీరెళ్ళి చేతులు కడగాల్సింది, మీరెళ్ళి కాలు కడగాల్సింది. మాకేం అభ్యంతరం లేదు, మీ మర్యాద అట్లే ఉంటది, మేము ఇంతే గొప్పగా మర్యాద ఇస్తాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదని మీకు అనిపిస్తే యూ గో హెడ్, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక సాధారణ మహిళల్ని ఆ విధంగా ఒక సేవకుల్లాగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము అంటున్నాం. మంత్రులుగా మీరున్నారు, మహిళా మంత్రులుగా ఉన్నారు, మీకు గొప్ప పేరు వస్తుంది కదా, ప్రపంచమంతా చూస్తుంది మిమ్మల్ని. మహిళా మంత్రి అయి ఉండి కూడా వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగిరంటే ఇంకా గొప్ప పేరు వస్తుంది. చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ సాధారణ మహిళల చేత అట్లాంటి సేవ చేయించడం అనేది దురదృష్టకరం.